హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. జనరల్ సైన్స్లో భాగంగా మనకు హెరిడిటీ, అనువంశికత అనేటువంటి ఒక పర్టికులర్ చాప్టర్ ఉన్నది. దానికి సంబంధించి ఎక్కువగా టీజీపీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినటువంటి సందర్భాలు లేవు. కానీ వ్యాధులకు సంబంధించి, డిసీజులకు సంబంధించి మనకు ఒక పర్టికులర్ టాపిక్ ఉన్నది. అదే జన్యుపరమైనటువంటి వ్యాధులు, జెనెటికల్ డిసీజ్ అని చెప్పేసి అంటాము. దాని నుంచి క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి, కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తాము. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ జెనెటిక్స్ అంటే ఏంటి అంటే ఒకానొక సందర్భం వరకు కూడా ప్రజలేందంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు లక్షణాలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంటే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తున్నాయి అంటే వారి రక్తం ద్వారా అవి ట్రాన్స్ఫర్ అయితే అనుకున్నారు. కానీ 1865 సంవత్సరంలో ఇక్కడ గ్రెగర్ మెండల్ అనేటువంటి ఒక పర్టికులర్ సైంటిస్టు ఈయన చాలా రీసెర్చ్ చేసి దాని మీద ఈయన కనుగొన్నాడు ఏంటంటే మన లోపల, మన కణాల లోపల, అంటే మన లోపల ఉన్నటువంటి కోటాను కోట్ల కణాల లోపల ఇక్కడ ఒక జన్యువు అనేటువంటి ఒక పదార్థం ఉన్నది. అంటే ఒక డిఎన్ఏ అనేటువంటి ఒక పదార్థం ఉన్నది. అది ఒక క్రోమోజోమ్లు ఏర్పరుస్తున్నది. ఆ క్రోమోజోముల్లో మనకు అక్కడ జన్యువులు ఉన్నవి, జీన్స్ అనేటివి ఉన్నాయి. జీన్స్ ద్వారా మనకు ఆ లక్షణాలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని కనుగొన్నాడు. దాని ద్వారా మనకి జెనెటికల్ సైన్స్ అంటే ఇక్కడ ఈ జన్యుశాస్త్రం అనే ఒక పర్టికులర్ శాస్త్రానికి నాంది పలికిందన్నమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ డిఎన్ఏ అంటే ఏంటిది, క్రోమోజోమ్లు అంటే ఏంటిది, దాని గురించి కూడా మీకు ఐడియా ఉండొచ్చు, లేకపోతే చదువుకోండి ఒకసారి. అయితే ఇక్కడ జన్యుపరమైనటువంటి వ్యాధులు దాని గురించి ఇక్కడ చూస్తాము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి ఇక్కడ చూస్తే తలసీమియా అనేటువంటి ఒక పర్టికులర్ డిసీజ్ ఉంటుంది. ఇది రక్తహీనతకు కారణమయ్యేటటువంటి జన్యు లోపం అనమాట. అంటే ఇక్కడ వచ్చేటటువంటి వ్యాధులన్నీ కూడా జన్యు లోపాల వల్ల, అంటే జీన్స్లో ఉన్నటువంటి ఏర్పడేటటువంటి మ్యూటేషన్స్, మార్పుల వల్ల మనకి ఇక్కడ ఈ డిసీజ్లు అనేవి ఏర్పడతాయి అనమాట. సో ఈ పర్టికులర్ టాపిక్ అనేది ఇక్కడ ఎస్ఐపిసి వల్ల కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ తలసీమియా అనేటువంటి ఒక వ్యాధి వల్ల ఇక్కడ హిమోగ్లోబిన్ యొక్క ఉత్పత్తి తగ్గుతుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సికిల్ సెల్ ఎనీమియా అంటాము. దీనివల్ల రక్త కణాల యొక్క ఆకారం, దానిలో ఆకారంలో మార్పు వస్తుంది. అందువలన రక్త ప్రసరణ సమస్యలు అనేవి ఏర్పడతాయి అనమాట. ఇక సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటాము. దీనివల్ల శ్వాసకోశాలు, జీర్ణ వ్యవస్థలో ద్రవం పేరుకుపోవడం, ఇలాంటి సమస్యలు అనేవి ఏర్పడతాయి అనమాట. ఇక హీమోఫీలియా అంటాము. దీనివల్ల మనకు రక్తం గడ్డగట్టకపోవడము, రక్తస్రావం జరుగుతుంటుంది అనమాట. అంటే రక్తము ఇక్కడ గడ్డగట్టకపోవడం వల్ల ఏదైనా దెబ్బ తగిలితే కంటిన్యూస్గా రక్తం పోతూనే ఉంటుంది అనమాట. ఇది హీమోఫీలియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డిసీజ్. ఇక వర్ణాంధత్వము, కలర్ బ్లైండ్నెస్ అనేది ఉంటుంది. అది రంగులు గుర్తించలేకపోవడము. ఇది ఎక్స్ క్రోమోజోముల్లో లోపం వల్ల ఏర్పడుతుంది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అంశం. ఎక్స్ క్రోమోజోమ్లో లోపం వల్ల ఏర్పడుతుంది. ఇది కూడా జీన్స్ ద్వారా వచ్చేది, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చేటటువంటి ఇది వ్యాధి అనమాట. ఇక డౌన్ సిండ్రోమ్ అంటాము. డౌన్ సిండ్రోము మనకు ఉండేటువంటి క్రోమోజోముల్లో 21 క్రోమోజోము అనేది అదనపు నకలు ఏర్పడడం వల్ల, అంటే దానిలో ఎక్స్ట్రా సెట్ అనేది ఏర్పడడం వల్ల, సో మానసిక మరియు శారీరక అసాధారణతలు ఉంటాయండి, అబ్నార్మాలిటీస్ ఏర్పడడం ఉంటుందన్నమాట. సో దాన్ని డౌన్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ ఉన్నటువంటి